అన్నమయ్య జిల్లా పెండ్లూరు మండలం ఓబిలి గ్రామం ప్రక్కనున్న చెయ్యేటిలోని అడ్డదిడ్డంగా పెద్ద పెద్ద గోతులు త్రవ్వి బావుల మాదిరిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మినీ క్వారీని ఏర్పాట్లు చేసుకుని కూలీల ముసుగులోని వందల ట్రాక్టర్లను నిర్వహిస్తూ లక్షల రూపాయలు గడుస్తున్న ఈ అక్రమ ఇసుక దందాకు వెనుక ఓ బలమైన శక్తి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుల్లంపేట, రాజంపేట, చిట్వేడు, చక్రంపేట, కొండూరు, ఓబులవారిపల్లి, కోడూరు తదితర మండలాలకు దగ్గరగా నారాయణ, నెల్లూరు, కోమంతరాజపురం వంటి ప్రభుత్వంగా గుర్తించబడిన ఇసుక క్వారీలున్న నేరుగా ఓబిలి చెయ్యేట్లో మైనింగ్ చేయడానికి కారణం ఇది ఒక పెద్ద ఇసుక మాఫియా దందా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల ఆగ్రహం. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ అధికారులు కొత్తలుడు పండగకు వస్తాడులే అన్నట్టు తూతూ మంత్రంగా ఒక్కసారి వచ్చి వెళ్తున్నారు. పర్యావరణ ప్రభావం, గ్రామ ప్రజలు పొల్యూషన్, ఇసుక, ధూళి, సిలికా కాలుష్యంతోని అనారోగ్యానికి గురవుతున్నారు. దాదాపు 200 మంది గ్రామస్తులు తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జల సమస్య, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిద్రమత్తులో ఉండటంతో చెయ్యేటి నుంచి 9 గ్రామాలకి త్రాగునీరు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ట్రాక్టర్ల కారణంగా చెయ్యేటిలో ఎగువ భాగాన ఇసుక మాఫియా గోతులు తవ్వటంతో భూగర్భజలం కిందకి దిగిపోతుంది. భవిష్యత్తులో త్రాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. విభాగాల నిర్లక్ష్యం, ఎవరి బాధ్యత? ఇంతమంది అధికారుల రెవెన్యూ, పంచాయతీ, మైనింగ్, ఆర్యుడబ్ల్యూఎస్, పోలీస్, ఇరిగేషన్ శాఖలు ఉండి ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. మైనింగ్ శాఖ అక్రమ మైనింగ్ జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. పోలీస్ శాఖ ట్రాక్టర్ల డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఆర్డీఓ విభాగం లైసెన్స్ లేని, ఆర్సీ పేపర్లు లేని ట్రాక్టర్ల వాహనదారులను పరిగణలోకి తీసుకోవడం లేదు. 18 ఏళ్లు నిండని బాలురు ట్రాక్టర్ల నియంత్రణ లేకుండా నడిపిస్తున్నారు. గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆర్డీఓ, పోలీస్, రెవెన్యూ శాఖలు చూస్తూ కాలయాపన చేస్తున్నారని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ముడుపులు తీసుకుని అధికారులు మౌనంగా ఉన్నారా అని ప్రజలు అనుమానాలు తావిస్తోంది. ఇప్పటికైనా ఆయా సంబంధిత శాఖలు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూద్దాం. రాబోయే సంచికలో మరో న్యూస్తో మేము ముందుకు వస్తాం. లైసెన్స్ ఉన్నది నీకు? లేకపోతే ఎందుకు తోలుతున్నావు? మరి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరు దిక్కో? బాబు ఇటు చూడు తమ్ముడు, లైసెన్స్ లేకపోతే ఎలా తోలుతున్నావు బండి? మళ్ళీ డబుల్ ట్రిప్ వేసుకున్నావు దీనికి. ఏ ఊరు మీది? బెస్తపల్లె. ఏ పేరు? గణేష్. ఓ బండి నంబర్ అంట. లైసెన్స్ ఉన్నదా మీకు? ఏ ఊరు మీది? కొండూరా? కొండూరు అయితే మరి ఇటుకి ఎందుకు వస్తారు? ఇసుక్కు ఇసుక్కు టంగుటూరుకి ఎందుకు వస్తారు? ఇక్కడికి ఎందుకు, ఓబిలి కాటికి ఎందుకు వస్తారు? ఆ పక్క ఉన్నది కదా మీకు. ఎందుకు ఎత్తనేయడం లేదు? మరి ఈడెట్లా ఎత్తనిస్తున్నారు? వీళ్ళు బేకారు నా కొడుకులు ఎత్తుకోమొచ్చానే కాదు తమ్ముడా? లైసెన్స్ లేదు. ఎంత వయసు నీది? 17 సంవత్సరాలు. కానీ ట్రాక్టర్ హ్యాండిల్ చేస్తున్నావు. ఏం పేరు నీ పేరు? పవన్. వెరీ గుడ్. ఏ ఊరు నా మీది? చింతకాయలపల్లి. దేనికి పోతున్నారు ఇప్పుడు మీరు? ఇసుకు కాదా? సరే, లైసెన్స్ ఉందా మీకు? ఇంట్లో ఉంటుంది అంతే కదా, ఇక్కడ ఉండదు. పొద్దునే వచ్చేసి సరే సార్, మంచి. ఓకే. లైసెన్స్ లేకుంటే మరి ఎట్లా మీరు ఇసుక తోలుతున్నారు? చేపించుకున్నాక తోలొచ్చు కదా. ఏ ఊరు? ఏ ఊరు? ఏ ఊరు? వెలగచర్ల. మీకు అక్కడ ఉండదు కదా ఇసుక? ఈ ఓబిల్లో నీళ్లు లేకుండా బాధలే, వాళ్ళకు తాగేదానికి నీళ్ళు లేకుండా బాధలే, మీకైతే నీళ్ళు వచ్చినాయని మీరు ఆపేస్తారు. ఏమయ్యా, అన్యాయమా కదా ఇది? ఇంత దూరం వచ్చి ఎత్తుకోపోతాను. ఇప్పుడు ఓబిల్ ఆడున్నది కదా బెస్తపల్లిలో, మరి తీసుకెళ్ళొచ్చు కదా. అక్కడ మాది హాస్పిటల్ దగ్గర. అవును, ఇప్పుడు నాగాయపేట దగ్గర తీసుకోవచ్చు కదా. నాగాయపేటలో లేదు కదా. సిద్ధవరంలో కూడా నీళ్ళు లేవు కదా. టంగుటూరుకే ఎందుకు వస్తున్నారు? ఏ అంత ప్రత్యేకమైన ఇసుక ఏమన్నా ఉన్నదా ఇక్కడ? అందరూ ఇక్కడికే వస్తున్నారు కదా, అందుకని వస్తున్నారు. తమ్ముడు మీకు ఎంత ఉంటుంది నీ వయసా? మరి మీరు ఎందుకు ఇట్లా తోలితే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరు?
ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తావు? మైక్ తీసుకుంటాం రైట్ పట్టుకోట. యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తావు? లైసెన్స్ ఉండాలి కదా. మరి ఇంత పెద్ద వాహనాన్ని నువ్వు లైసెన్స్ లేకుండా తోలితే ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యతలు చెప్పు? లైసెన్స్ ఉండాలా లేదా? ఫుల్ లోడ్ ఎందుకు వేసుకొని పోతారు? ఆఫ్ లోడ్ కదా వేసుకొని పోవాలా? దేనికి రా మీరు? ఏ టైంలో అంటే ఆ టైంలో వేసుకొని పోతారు. సరే కూర్చోండి. నీళ్ళు పడితే ఏమవుతుందిరా? క్వారీ కార్డు ఎత్తిందా? క్వారీ కార్డు ఎత్తినారా? ఇన్ని ఎత్తినారా?